హర్మోజ్ జలసంధిపై పట్టు కోసం అమెరికా చేయని ప్రయత్నం లేదు. మిత్ర దేశాలతో కలిసి కూడా ఈ జలసంధిపై పైచేయి సాధించాలని భావించింది. కానీ అది విఫలమవుతూ వచ్చింది. ఇది అంత సులువు కాదని అధ్యక్షుడు ట్రంప్ కూడా తెలుసు. ఎందుకంటే ఈ జలసంధిలోని ఓ భారీ దీవి ఇరాన్కు పెట్టని కోట. దాదాపు 1445 చదరపు కిలోమీటర్లున్న ఈ దీవి ఉప్పు రాతిశిలలతో ఏర్పడింది. దీని పాతాళంలో ఏకంగా ఓ మృత్యు నగరమే ఉంది. అదే హర్మోజ్ జలసంధిలోని కేష్మ్ ద్వీపం. ఇప్పుడు ఈ ప్రదేశం ఇరాన్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీగా మారింది. ఈ ప్రదేశంలోని దుర్భేద్యమైన భూగర్భ గుహలను ఇరాన్ తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక స్థావరంగా మార్చేసింది. ఇందులో సొరంగ మార్గాల్లో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపరిచింది. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా దీన్ని సిద్ధం చేసింది. తగిన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్తు సరఫరా, క్షిపణులను వేగంగా తరలించేందుకు రైలు నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసింది. ఇరాన్ తలుచుకుంటే ఈ మిసైల్ సిటీ సాయంతో హర్మోజ్ను తక్షణమే మూసేయగలదు. దీంతో పాటు ఇరాన్, కేష్మ్ మధ్య ఉన్న క్లారెన్స్ అనే జలసంధిని కూడా ఇక్కడి నుంచి నియంత్రించవచ్చని అంటున్నారు. అయితే ఇక్కడ ఏ ఆయుధాలను దాచారన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు. అయితే ఇరాన్ అమ్ములపదిలో ఇక్కడి నుంచి వాడగలిగే అన్ని ఆయుధాలను ఉంచారని భావిస్తున్నారు. ఇరాన్కు చెందిన యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. ఇప్పటికే గడా 380, HY-2 సిల్క్ వార్మ్ను ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక బాలిస్టిక్ మిసైల్స్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కియామ్-1, క్యాబర్షికన్, గద్రా, MR మిసైల్స్ కూడా భద్రపరిచారు. ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హర్మోజ్ను గుప్పిట బంధించాలంటే ఇరాన్ చమురు గుండకాయ కర్గ్ ద్వీపంతో పాటు కేష్మ్ మిసైల్ సిటీని కూడా నిర్వీర్యం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. కర్గ్ను స్వాధీనం చేసుకుని కేష్మ్ ఇరాన్ చేతిలో ఉంటే హర్మోజ్పై పట్టు లభించేది. అమెరికా హర్మోజ్ సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరాలపై ఇప్పటికే విరుచుకుపడింది. సెంట్రల్ కమాండ్ మార్క్ చేసిన లొకేషన్ కూడా కేష్మ్ ఐలాండ్కు చాలా దగ్గరలోనే ఉన్నట్టు సూచిస్తోంది. ఇప్పటికే కర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలను అమెరికా తుడిచిపెట్టింది.